నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారండి. సో పొంగనూరు వాసిగా ప్రస్తుతం పొంగనూరులో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం రూపా గారు. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం పొంగనూరుకి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు వద్దాం అనుకొని ఆ యాత్రని క్యాన్సిల్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఒక 6 ఏళ్ల పాప గురించిన విషయము బాగా ఉధృతంగా ప్రచారంలోకి వచ్చింది బయటికి. కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమంలో చూస్తున్నాము. వైసీపీ నేతలు చాలామంది బయటకు వచ్చి ఈ అవాస్తవాల్ని ప్రచారం చేయడంలో బాగా నిమగ్నులైపోయారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి కూడా ఇప్పుడు వాస్తవాలేంటో తెలుసుకోకుండా బయటికి ఇలాంటి మాటలు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. సో అసలు ఈ శవ రాజకీయాలు అనేది వైసీపీ నేతల స్లాపరా? ఎంతవరకు లాక్కెళ్తారు దీన్ని? రూపా గారు, నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి ప్రతిపక్షము మన రాష్ట్రంలో లేకపోవడం మన దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం మరో దురదృష్టం. అయినప్పటికీ ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి అసలు ఏం మాట్లాడుతున్నామో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో కూడా తెలుసుకోకుండా ప్రజలకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కూటమి లాంటి మంచి ప్రభుత్వాన్ని ఒక అభద్రతలో పడేయడానికి చేసినటువంటి ప్రయత్నము చాలా దురదృష్టకరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పొంగనూరులో ఒక 6 ఏళ్ల బాలికపై జరిగినటువంటి ఆ ఘోర కృత్యం అందరి మనసులను కలిచివేసింది. ఎందుకంటే అన్యం పుణ్యం ఎరుగునటువంటి పసిపిల్లల పైన తమకున్నటువంటి కక్షలనండి, లేకపోతే ఇతరాతర సంబంధాలనండి, తల్లిదండ్రులపైన ఉన్నటువంటి కోపాగ్నిని ఈ విధంగా పసిపిల్లలపైన చూపించి ఇంత దారుణ కృత్యానికి పాల్పడడం సభ్య సమాజంలో ఇది చాలా దురదృష్టకరం. పైగా ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారని, అంటే రేప్ చేసి చంపేశారని, కూటమి ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ ఇంకేమీ నడవట్లేదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు, అంటే మిగిలిపోయిన నాయకులు, చెత్తా చెదారం మిగిలిపోయిన నాయకులందరూ కూడా ఈ విషయంలో ట్రోల్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. తర్వాత ఆ అమ్మాయి పైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదని పోస్ట్మార్టం రిపోర్ట్లు కానీ, డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, వాళ్ళ తండ్రి గారు చెప్పినటువంటి సమాచారం కానీ సమాజానికి చేరిన తర్వాత ప్రజల్లో కొంచెము ఒక నిజానిజాలనేటివి ప్రజలు అర్థం చేసుకోగలిగారు. అంటే అటువైపున శవం ఉంటే చాలు, ఆ శవాన్ని రాజకీయం ఎలా చేయాలి, తమ పబ్బం ఎలా గడుపుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా బురద చల్లాలి, పవన్ కళ్యాణ్ పైన ఏ విధంగా బురద చల్లాలి, ప్రభుత్వం పైన ఏ విధంగా బురద చల్లాలనే ఒకే ఒక సింగిల్ ఎజెండాతో వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తుందనడానికి ఇదొక నిదర్శనం. ఒకటి మాత్రం నిజం, ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ప్రభుత్వ వైపు నుంచి కూడా వెంటనే తగిన చర్యలు తీసుకున్నారని అందరూ చెప్తున్నారు. ఆ అమ్మాయి తండ్రికి స్వయంగా మేము వెంటనే పోలీసు వాళ్ళు స్పందించారండి, వెంటనే పోలీసు వాళ్ళు రంగంలో దిగారు, అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, వెంటనే దోషులను కూడా పట్టుకున్నారు అని చెప్తున్నప్పుడు ఈ ప్రతిపక్షం మాత్రము ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు ప్రభుత్వం పని చేయట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు, ఎన్ని హత్యలు జరగాలి, ఎన్ని రేపులు జరగాలి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏదో కూటమి ప్రభుత్వంలో ఎక్కడ లేని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. మా వైసీపీ ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటివి జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్న రోజులు ప్రతిరోజు ఒక ఘోరము నేరం జరిగింది అమ్మాయిల పైన. దీన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. మరి మీరు చేసినటువంటి దుష్పరిపాలనను పక్కన పెట్టేసి మీ ఫెయిల్యూర్స్ అన్నిటినీ ఈ కూటమి ప్రభుత్వం పైన రుద్దడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు కూడా గ్రహించారు. ఇక్కడ ఒకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం
ఇక్కడ ఇంకో విషయము, ఏదైనా సమాజంలో ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రతిపక్షం స్పందిస్తారు. ప్రతిపక్షం కూడా పోరాటం చేయడానికి ముందుకు వస్తారు. ఏదైనా కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నించకపోగా ఈ విధమైనటువంటి అవాస్తవాలను ప్రచారం చేసి ఆ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి పైన అఘాయిత్యం జరిగిందంటూ ప్రచారం చేయడము ఇంతకంటే నీచము, ఇంతకంటే దౌర్భాగ్యము ఇంకొకటి ఉండదని నేను అభిప్రాయపడుతున్నాను. వాస్తవం తెలుసుకోకుండా, అంటే చనిపోయిన వారి యొక్క మర్యాదకు భంగం కలిగించే విధంగా అంత సీనియర్ పొలిటీషియన్ మాట్లాడడము చాలా దురదృష్టకరం. ఆయన పొంగునూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. పొంగునూరులో సంఘటన జరిగింది. మొట్టమొదటిసారిగా ఏదైనా జరిగినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ తల్లిదండ్రులతో ఏమైనా మాట్లాడావా? లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో ఏమైనా మాట్లాడావా? లేదు. లేదంటే ఏమైనా విచారణ చేసిన తర్వాత నువ్వు ఇటువంటి ప్రచారాన్ని పూనుకున్నావా? అది లేదు. అంటే ఏదో ఒక నింద వేయాలనే ఒక దురుద్దేశంతో మీరు ఏది పడితే అది మాట్లాడి ప్రజల్లో ఒక అలజడి సృష్టించాలని ప్రయత్నం చేయడము ఎంతవరకు సమంజసమో ఇటువంటి సీనియర్ పొలిటీషియన్స్ ఆలోచన చేసుకోవాలి. నేనే అడుగుతున్నాను, మీకున్న సీనియారిటీ, మీకున్నటువంటి విజ్ఞత, మీకున్నటువంటి అనుభవం ఎక్కడ ఏమైపోయాయి? మీరు చేయవలసినటువంటి పని చేయకుండా చేయకూడని పని చేశారని నేను అభిప్రాయపడ్డాను. ఇట్లా శవ రాజకీయాలు అనేవి ఎన్ని రోజులు కొనసాగుతాయండి? ఒకసారి చేశారు, రెండోసార్లు చేశారు, ప్రతిసారి ఇదే వర్కౌట్ అవుతుంది అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? అంటే జగన్మోహన్ రెడ్డికి తను చేసిన అభివృద్ధి పనులపైన నమ్మకం లేదు, తను చేసిన సంక్షేమ పథకాలపైన నమ్మకం లేదు, తను ప్రజాపాలన ఎలా చేశాడన్న దానిపైన ఆయనకు అవగాహనే లేదు. ఆయన రావడమే రాజకీయాల్లో ఆయన ఎలా మొదలెట్టాడు? ఒక శవయాత్ర పైన, ఒక ఓదార్పు యాత్ర పైన ఆయన రాజకీయం మొత్తం ఒక పునాదిలాగా ఏర్పడింది. ఆయన అక్కడికే ఆగిపోయాడు. అంటే శవ రాజకీయాలు చేసిన తర్వాత రాజ్యాధికారంలోకి వస్తే ప్రజల మనల్ని ఎలా పొందాలన్న దాన్ని ఆయన పట్టించుకోకుండా, ప్రజల యొక్క మనసు గెలిచే విధంగా పరిపాలన చేయకుండా కేవలం ఒక శవ రాజకీయాలతోనే నేను మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగిపోయాడు. అక్కడ నుంచి ఆయన బయట రావట్లేదు. అంటే ప్రజల మనసు, మనము మంచి పనులు చేసి కూడా ప్రజల మనసు గెలవచ్చు, మనం మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు అన్నటువంటి అంశానికి జగన్మోహన్ రెడ్డి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతసేపులు ఎక్కడ శవం లేస్తుందా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ శవం లేస్తుందా, ఎక్కడికి వెళ్ళాలా అని చూస్తున్నాడే కానీ ఒక ఇంటికి మంచి పని చేసి ఆ ఊరికి నేను వెళ్ళాలన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావట్లేదు. అదే దురదృష్టం అంటున్నాను. అటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండడము మనం చేసుకున్నటువంటి దురదృష్టమా అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పొంగునూరుకు వస్తానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మళ్ళీ ఆయన పొంగునూరుకు రాకుండా విరమించుకున్నాడు. సరే, నీకు రావడానికి కుదరలేదు, అసలు నీకు వచ్చి ఆ తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా నీకు మనసు రాలేదు అంటే నీకు అక్కడ రాజకీయ లబ్ధి చేకూరదనా? నీకు రాజకీయ లబ్ధి ఉన్న చోటుకే నువ్వు వెళ్తావా? ఇక్కడ ప్రజలు కూడా గమనించాలి. అంటే ఆల్రెడీ బయటకు వచ్చి ఆ పాప తండ్రి చెప్పడం, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవి నిజాలు తేలిపోవడం వల్ల జగన్ ఇంకా వెళ్ళడం విరమించుకున్నాడా? అదే జరిగింది అక్కడ. అంటే ఏంటి, తను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఎప్పుడైతే ఆ అమ్మాయి తండ్రి వాస్తవాలు ప్రజలకు తెలియజేశాడో, వాస్తవాలు మీడియా ద్వారా అందరికీ చేరవేయడంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నాకేం లబ్ధి జరుగుతుంది అక్కడ? ఆయనంతా క్విట్ ప్రోకో వ్యవహారం కదా, ఆయన ఏది చేసినా కూడా ఆయన లాభం ఉండాలి. అంటే ఇక్కడ ఆయనకు రాజకీయంగా లాభం జరగదు, పైగా నాకు నష్టం జరుగుతుంది, ప్రజలు నిలదీస్తారు. ఒక అమాయకురాలైనటువంటి ఒక చిన్న పిల్లపైన ఈ విధమైనటువంటి అబాండాలు వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తారని ప్రజలకు ముఖం చాటేశాడు. ప్రజలను ముఖాముఖి ఎదుర్కోవాలి రాజకీయ నాయకుడు. ఏ సంఘటన జరిగినా కూడా ప్రజల మధ్య వెళ్ళి మాట్లాడాలి. తనకున్నటువంటి వాదన ఏంటో, తన వర్షన్ ఏంటో ప్రజల ముందర చెప్పాలి. ఇప్పుడు నువ్వు పర్యటనకు వస్తానన్నావు, రావచ్చు, ఆ తల్లిదండ్రులను ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు. ఎందుకంటే నువ్వు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, నీవు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, నీకు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చునేమో కానీ నీకు ఒక రాజకీయ పార్టీ అనేది ఉందిగా. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నీ కన్సోల్ చేయడం అన్నది ఆనవాయితీ.
నువ్వు వెళ్ళి రావచ్చు అక్కడికి, కానీ నువ్వు రాలేదు ఎందుకు? నీకు రాజకీయంగా అక్కడ లబ్ధి చేకూర్చడు. అంటే నేను అంటున్నది ఏంటంటే వీళ్ళు అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేసినట్టు లెక్క. అంటే మీకు అధికారాన్ని దూరం చేస్తే మీరు ప్రజలకు సేవలు చేయరా? నేను అదే ప్రశ్నిస్తున్నా. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే అతను అక్కడ పొంగనూరుకు ఎమ్మెల్యే కదా, ఆయన నీకు వాళ్ళ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా, నీ బాధ్యతను వదిలిపెట్టడం అన్నది కూడా ఎంతవరకు సమంజసం వీళ్ళకు? అందుకే అంటున్నా, ఇటువంటి స్వార్థపరులను తమ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి సంఘటనలను ఉపయోగించుకునేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని పెద్దిరెడ్డి రామచంద్ర సమాజం నుంచే బహిష్కరించాలి. వాళ్ళు మరొకసారి వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా తక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంటుందని నేను చెప్తున్నాను. అధికారం లేకపోతే వాళ్ళు ప్రజల్ని పరామర్శించరు, వాళ్ళ బాధల్ని ఇబ్బందుల్ని వీళ్ళు పట్టించుకోరు అనేది ఆ మేళ బొడుమేరు ఏరు పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడే అర్థమైపోయింది. జనాలకి ఎవరూ పట్టించుకోలేదు, ఆ వచ్చిన వాళ్ళని కూడా జనాలే తిప్పి కొట్టేశారు. సరే, ఆ విషయం అక్కడ పక్కన పెడితే ఒక పొంగనూరు వాసిగా మీకు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి కాబట్టి అసలు ఆ బాలిక ఆ మరణం వెనకాల ఉన్న ఆ మర్మం ఏంటి ఆ డెత్ మిస్టరీ? రూపా గారు, నేను మొదట్లో మాట అండి, తల్లిదండ్రులు చేసినటువంటి అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఆ పర్యవసానము పసిపిల్లల మీద చూపించకూడదు. అవును. ఇక్కడ ఏం జరిగింది, ఆ పిల్ల అంటే ఆ అమ్మాయి తండ్రి ఏదో వడ్డీ వ్యాపారం చేస్తాడని, ఆ క్రమంలో ఈ ఎవరైతే అతురాలు ఉన్నదో వాళ్ళ కుటుంబాన్ని అతను వేధించాడని, ఆ కసితో ఆమె ఆ అమ్మాయిని చంపేసినట్లుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పారు. అంటే ఎవరైతే చంపిందో ఒక ఉమెన్, ఆమెతో పాటు వెళ్ళినటువంటి ఒక జువెనెల్, ఒక వాళ్ళకు వరుసకు కొడుకు అవుతాడేమో, ఒక 17 సంవత్సరాలు జువెనెల్ అంటున్నాడు ఆ అబ్బాయి. ఓకే. ఆ అబ్బాయి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము అక్కడ ఏం జరిగిందనేది అందరికీ ప్రజలకు వెలుగులోకి వచ్చింది. ఏంటి, కేవలము వాళ్ళ నాన్నగారు వీళ్ళని హింసిస్తున్నాడని, ఒక కాల్ మనీ అప్పు తీర్చమని. ఇప్పుడు మనము కాల్ మనీ ర్యాకెట్ అని ఒకసారి విన్నాం. బహుశా అటువంటిది ఏమైనా ఇక్కడ జరిగి ఉండొచ్చునేమో. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఈ విధంగా వీళ్ళను వేధించడము, వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఇంటి ముందర ఆడుకుంటున్నటువంటి ఆ అమ్మాయి కనిపించడం, ఆ పాప కనిపించడం, ఆ పాపని ఇంటికి తీసుకెళ్ళిపోవడం, ఆ అమ్మాయి అరుస్తుందని ఆమె నోరు గట్టిగా దింపెట్టడంతో అమ్మాయి చనిపోవడం, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో డంప్ చేయడం, ఇవన్నీ కూడా వాస్తవానికి ఎటువంటి నేర ప్రవృత్తితో చేసినటువంటి హత్యగా ఇది కనపడట్లేదు. ఇది కేవలము ఒక ఉమెన్ హరాస్మెంట్ తట్టుకోలేక ఏదో రకంగా ఆ ఫ్రస్ట్రేషన్లో తను ఏదో ఒకటి చేయాలని, అమ్మాయిని చంపాలనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేనట్లుగానే కనపడుతోంది. ఎప్పుడైతే అమ్మాయిని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ను చంపడం కాకపోయి ఉండొచ్చునేమో, కానీ అమ్మాయి అరుస్తుందని అమ్మాయి నోరు ఎక్కువగా నొక్కడంతో శ్వాస తీసుకోవడంలో చిన్న ప్రాణం కదండి, 6 ఏళ్ల పాప ఆ విధంగా కాలం చేయడం అన్నది చాలా బాధాకరమైన అంశం. ఆ అమ్మాయి చేసింది కూడా తప్పే. తను అప్పు ఏదైనా ఉంటే వాళ్ళ తండ్రితో పోరాటం చేయొచ్చు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, లేదా పోలీసులను ఆశ్రయించవచ్చు. అవన్నీ వదిలేసి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరు పోలీస్ స్టేషన్ పోవాలని ఎవరు సాహసం చేయలేదండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నంత వరకు సామాన్య ప్రజలు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటువంటి దాఖలాలు లేవు, మా ఏరియాలో లేరు. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద ప్రజలందరూ కూడా నమ్మకం కోల్పోయారు. అరే, ఒక సమస్యను పోలీసుల వరకు తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవాలి న్యాయబద్ధంగా అన్నటువంటి ఆలోచన పోలీసుల్లో ప్రజల్లో చచ్చిపోయింది. బహుశా ఆ ప్రభావము ఇక్కడ పనిచేస్తుందేమో నేను అనుకుంటున్నా. ఇంకా అందులోంచి రాలేదు. ఆ వైసీపీ గూండాయిజం నుంచి సమాజం ఇంకా బయట పడలేదు. ఆ భయంతో ఈమె ఎక్స్ట్రాడినరీగా ఆ పిల్లను ఏదో బెదిరించడము, లేకపోతే ఏదో రూపంలో ఏం చెప్తున్నారు సార్? అసలు అవతల అమ్మాయి ఏం చెప్తుంది? ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ బయట రాలేదు. ఆమెతో పాటు ఉన్నటువంటి ఒక జవన నిరాదంటున్నా, అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే నేను చెప్తున్నా. అంటే కేవలం ఇది వడ్డీ వ్యాపారంలో వచ్చినటువంటి వ్యవహారంగానే ఇది జరిగింది, కానీ రాజకీయంగా ఇంకో కోణము కాదు.
వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు అయినట్లు, వీళ్ళేదో వైసీపీ వాళ్ళు అయినట్లు, వీళ్ళకేదో పవర్ వచ్చేసినట్లు అమ్మాయి ఇదైతే వైసీపీ వాళ్ళు చెప్పినట్లుగా అది రాజకీయం అయితే కాదండి. ఇది కేవలం ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల ఫలితానికి ఒక చిన్నారి పసిపాప బలైపోయింది. ఇది సమాజంలో ఇటువంటి జరగకూడదు. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రతి సమస్యను పోలీసు వాళ్ళు అడ్రస్ చేయాలి. ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి రండి, మేము న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఇచ్చే క్రమంలో పోలీస్ డిపార్ట్మెంటు విఫలమవుతోంది. అందువలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేది నా అభిప్రాయం. ఇప్పుడు రోజా కానివ్వండి, శ్యామల కానివ్వండి, ఇట్లా వైసీపీకి సంబంధించిన చాలామంది బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీడియా ముఖంగా? ఒక్కటండి, రోజా గారు ఎలా వాగారు చూసాం. ఈ శ్యామల గారు ప్యాకేజ్ తీసుకొని మా చిట్ట చివరిగా వచ్చారు. ఆమె అంతకుముందు యాక్టివ్గా లేదు. ఎలక్షన్స్ ముందు ఒక 2-3 నెలలకు ముందు జగన్ గారు ఇచ్చిన ప్యాకేజీని తీసుకొని ఆమె యాంకరింగ్ చేయడానికి వచ్చింది. ఆ యాంకరింగ్లో భాగంగా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతోంది. దాని ఫలితం అనిపిస్తుంది ఆమె కూడా. ఇంకా రోజా గారు ఇంకా ఆమె నోటికి అదుపు ఉండదు. తను ఒక ఆడ బిడ్డ అనే సంగతి కూడా తను మర్చిపోతుంది. తను మాట్లాడే ప్రతి మాటలోనూ బూతులు తప్ప ఏ సాంప్రదాయపదమైనటువంటి ఏ పదాలు ఉండవు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా మహిళా లోకానికి మచ్చలాంటి వాళ్ళే అని నేను భావిస్తాను. నేను మహిళని కించపరచడం కాదు, కానీ మహిళల్లో కూడా ఇటువంటి వాళ్ళని మనము మచ్చలాగా భావించాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లను ఎవరు ఇప్పుడు విశ్వసించట్లేదు. రోజా గారి మాటలకు ఎటువంటి విలువ లేదు. ఈ శ్యామలా గారు ఒక యాంకరింగ్ లాగా ఆమె ఉంటుంది. కానీ ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే, ఆమె ఒక కులాన్ని, శ్యామలా గారు ఎలాంటి వాళ్ళంటే తను చేస్తున్నటువంటి షోలో కానీ తను చేసినటువంటి యాడ్స్లో కానీ మరొకరి మనోభావాలను దెబ్బతీస్తున్నానా లేదా అని కూడా ఆలోచించదండి. ఆమె భర్తది ఒక కమర్షియల్ ఒక యాడ్ ఉంటుంది. మా బట్టలు ఇస్త్రీ చేశారంటే నేనేం దోబీ కాదంటది. అందరూ చూసింటారు అది యాడ్. అంటే ఒక దోబీ కులాన్ని, ఒక రజక కులాన్ని ఏమాత్రం వాళ్ళ మనోభావాలను దెబ్బతింటాయా లేదా అని కూడా ఆలోచించకుండా తను చేసినటువంటి ఒక యాక్టర్. తను ఇంకా అటువంటి వాళ్ళ గురించి చర్చించడము కానీ నాకైతే అనవసరమని నేను అనుకుంటున్నా. రైట్. మీ ప్రశ్నలోనే ఉంది. మిగతా వైసీపీ నాయకులు, రోజా గారు, శ్యామల గారు, మిగతా వైసీపీ నాయకుల గురించి ఎలా అంటే వీళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు ఇకనైనా ఈ శవరాజకీయాలకు స్వస్తి పలికి ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసి ప్రజలను మన్నలు పొందండి. కేవలం శవరాజకీయాలు చేసుకుంటూ ఒక మంచి ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది నా మాట కాదు, ప్రతి ఒక్క ఆంధ్రుడి మాట. ప్రతి ఒక్క పొంగునూరులో నివసిస్తున్న ప్రతి ఒక్క పొంగునూరు వాసి మాట. ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఆంధ్రుడి మాట ఇది. మీరు అనవసరమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎంచుకొని అనవసరంగా ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఇంకా ప్రజలు క్షమించరు. మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ఎక్కువ దూరం లేవు. ఆల్రెడీ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. మీ రాజకీయ జీవితానికి సమాధి కట్టారు. ఇంకా అటువంటి దుస్థితి మీరు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఈ వైసీపీ నాయకులు బతకాలని మేము కోరుకుంటున్నాం. లేదా రాష్ట్రం దాటి పారిపోవలసి వస్తుంది కట్టుబట్టలతో. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి విషయాల్లో శవరాజకీయాలు చేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయకండి. ఇది చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం.